ఫైనల్ ఎపిసోడ్లో ఫినాలే రోజు నాగార్జున గారు స్టేజ్ మీద విన్నర్ అనౌన్స్ చేసినప్పుడు ఎస్ మా కే బ్యాచ్ విన్ అయింది అని ఎవరో అన్నారంట. అది యష్మియా? అది నేను అనలేదు, కానీ అది ఎలా అలా నా మీద ఎందుకు వచ్చింది అని నాకు తెలీదు. బికాజ్ ఈ కే బ్యాచ్ అనేది నేను బయటకు వచ్చిన తర్వాత నేను కూడా చూసా, కే బ్యాచ్ అనేది చాలా జరిగింది బయట అని. ఐ రియలీ డోంట్ నో ఎందుకు అలా. బికాజ్ కర్ణాటక ఆర్టిస్ట్కి చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఉన్నవాళ్ళు, మీకే తెలుసు. సో మళ్ళీ అలా ఉన్నప్పుడు ఎందుకు ఈ కే బ్యాచ్ అనేది ఎందుకు వచ్చింది, ఐ రియలీ డోంట్ నో. అండ్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ 5-6 years నుంచి నేను వర్క్ చేస్తున్నా, బట్ నేనెప్పుడన్నా అండ్ ఐ సా కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆల్సో. ఎవరో ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్, బట్ నాకు ట్యాగ్ చేశారు, ఇలా యష్మి చెప్పింది అని నేను విన్నా. ప్రూఫ్ ఉందా? అలా నేను నిజంగా చెప్పుంటే ప్రూఫ్ చూపించండి పోనీ, ఓకే ఇది యష్మి చెప్పింది చూడండి అని. అలా ఏం లేదే, అన్నిందంట, ఇలా నేను విన్నాను అని ఎవరో చెప్తే ఎలా మీరు యష్మి ఇలా అన్నింది అని ఎలా మీరు నమ్ముతారు? రైట్. సో నేనైతే అనలేదు, నాకైతే గుర్తులేదు. ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ బికాస్ ఇప్పుడు నిఖిల్ మా ఫ్రెండ్ గెలవాలని ఉండింది, గెలిచాడు, నేను ఫుల్ అరిచాను, క్లాప్స్ కొట్టాను, నేను పృథ్వీ పక్కనే ఉన్నాం, అంతే చేసాం. కానీ ఇంకా నేనేం అనలేదు దాని గురించి. అంటే కే బ్యాచ్ అని ఎందుకు వచ్చింది అంటే గ్రూప్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన పీపుల్ ఫ్రెండ్స్ అయిపోయేసరికి బయటకు కనిపించేది కే బ్యాచ్ అనే అంటారు కదా. ఆ కే బ్యాచ్ ఇష్యూస్ కూడా లోపల మీకు జరిగింది, మీ ముగ్గురే ఫ్రెండ్స్ అవ్వడం కానీ బయట ట్రోల్స్. కంఫర్ట్ జోన్ వచ్చేసింది మాకు తెలియకుండా. ట్రస్ట్ మీ బయటకు వచ్చే వరకు ఇలా ఫామ్ అయిందని మాకు తెలియదు. పోనీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు కూడా మాకు చిన్న హింట్ ఇవ్వడం కానీ ఇండైరెక్ట్గా చెప్పడం కానీ ఏం వాడేం చేయలే. రాగానే కంటెస్టెంట్సే కానీ ఐ డోంట్ నో, అంటే నేను చెప్పలేదు అని చెప్తున్నా. సో మాకు తెలియదు. అది మాకు తెలియకుండా మాకు ఆ కంఫర్ట్ జోన్ ఇంకా పెరిగిపోయింది. అంటే ఎలా నేను కానీ పృథ్వీ, ప్రేరణ, మేమందరం ఒకే ఛానల్లో పనిచేసే వాళ్ళము. అండ్ ఇలా ఈవెంట్స్ బయట కలిసి అలా మాకు ఆ కంఫర్ట్ జోన్ వచ్చేసింది, అలా ఫామ్ అయిపోయింది తెలియకుండా. ఏదో ఇలా మాదొక కర్ణాటక బ్యాచ్ ఇలా ఒక గ్రూప్ ఫామ్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే ఎవరికి అక్కడ లేకుండే. సో వీళ్ళు మాత్రమే క్లోజ్ అవడానికి రీజన్ ఏంటి? మిగతా వాళ్ళతో ఎవరితో పెద్దగా ఎస్టిమేట్ టైం స్పెండ్ చేసినట్టు మా ఎవరికి కనిపించలేదు. ఓన్లీ నిఖిల్ పృథ్వీ, అప్పుడప్పుడు ప్రేరణ. ఎందుకు అంటే అది ఐ వాస్ క్లోజ్ విత్ విష్ణుప్రియ ఆల్సో. అంటే మాది ఒక రూమ్ ఉండిందా, పీకాక్ రూమ్. ఆ పీకాక్ రూమ్ లో అది ఏంటో మా కర్మగా, ఆ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయేవారు. సో అలా ఏమైపోయింది, మేము మిగిలిపోయాము, నిఖిల్, నేను, పృథ్వీ ముగ్గురే మిగిలిపోయాము. తర్వాత విష్ణుప్రియ వేరే నుంచి వచ్చింది పీకాక్ రూమ్ కి. ఫస్ట్ అది ఇంకో డ్రాగన్ ఫ్లై రూమ్లో ఉండింది. సో తర్వాత మా రూమ్కి షిఫ్ట్ అయ్యింది. సో నలుగురే ఎప్పుడు పీకాక్ రూమ్లో ఉండేవాళ్ళం. ప్రేరణ తెలీదు. ప్రేరణ అంటే ప్రాబ్లీ ప్రేరణకి ఏంటంటే అందరితో టైం స్పెండ్ చేయాలి, అందరితో ఉండాలి అని ఉండింది. బట్ మాకు కంఫర్ట్ జోన్ అయిపోయింది. అంటే ఐ థింక్ 2nd week 3rd week నుంచి ఇంకా ఆ పీకాక్ రూమ్లోనే ఉండిపోయాం కాబట్టి. సో పడుకున్నప్పుడు ఆ ముచ్చట్లు అదంతా మాకు అలవాటు అయిపోయింది. సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత నుంచి 4th యువర్ క్లోజ్డ్ విత్ పృథ్వీ అండ్ నిఖిల్. మేబీ అదే ఏదో 3rd or 4th weekలో ఇంకా రోజు అదే రూమ్లో కూర్చోవడం, డిస్కషన్, ఇదంతా అలవాటు అయిపోయింది. అది తెలియకుండా అలా అయిపోయింది అంతే. బట్ దే వర్ వెరీ క్లోజ్. ప్రేరణ ఏంటంటే అది వేరే రూమ్కి వెళ్ళిపోయింది కదా. సో నైట్ టైమ్స్ అంత టైం స్పెండ్ చేసేది కాదు మాతో. మార్నింగ్ కలిసేది, కిచెన్లో కలిసేది, మాట్లాడుకునే వాళ్ళం అంతే, కానీ నైట్ టైం అంతా కూర్చొని మాట్లాడే వాళ్ళం కాదు. సో అందుకే అలా కనిపించుంటుంది బయట. ఈవెన్ యష్మి నీకు వచ్చిన ఒక నేమ్ ఏంటంటే ఫ్లిప్ స్టార్, బయట జనాలు మాట్లాడుతున్న మాటలు. ఇది రావడానికి రీజన్ ఏంటి? దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే లైక్ ఇదే ప్రేరణ విషయంలో కాసేపు ఫ్రెండ్ అంటది, కాసేపు ఫ్రెండ్ కాదంటది, బయట నాకు అసలు నచ్చదంటది, ఇప్పుడు కనెక్ట్ అయిందంటది, కనెక్ట్ అవ్వలేదంటే క్లారిటీ లేదంటే ఎందుకు ఇవాళ ఒక మాట నెక్స్ట్ డే ఒక మాట మాట్లాడుతుంది అనే పాయింట్లో జనాలు అనుకుంటున్నారు. ఏం చెప్తారు? డెఫినెట్లీ ఈ ఫ్లిప్ అనేది బయట వాళ్ళు ఐ ఫీల్ కావాలని చేశారు. బికాస్ యు ఆర్ ఇన్ అ గేమ్ షో. ఆబ్వియస్లీ ఇక నీకు ఒక ఒపీనియన్ ఉంటే 10 minutes తర్వాత ఒపీనియన్ నీకు మారుతుంది. బీఎట్ ఒక సిచ్యువేషన్ వల్ల అయి ఉండొచ్చు, ఇంకో పర్సన్ వచ్చి అది అలా కాదే ఇలా జరిగింది అని చెప్పడం వల్ల అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు. నువ్వు ఒక గేమ్ షోలో ఉన్నప్పుడు చాలా క్యాలిక్యులేట్ నువ్వు చేస్తూ ఉంటావు, సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది, ఆబ్వియస్లీ ఒపీనియన్ మారుతుంది. ఇప్పుడు నేను గేమ్ షోలో ఉన్నా, కెమెరా ముందు ఉన్నా, 10 minutes బ్యాక్ నేను ఇది దీని మీదనే స్టాండ్ అయి నించోవాలంటే దాట్ ఇస్ స్టూపిడిటీ. సో నువ్వు ఏదైనా మార్చుకోవాలనిపించిందంటే యూ కెన్ చేంజ్ యువర్ ఒపీనియన్, దాంట్లో తప్పేం లేదు. కానీ బయట ఏదో చెప్పాలి, దీనికి ఒక పేరు పెట్టాలి అని ఫ్లిప్ స్టార్ అని పెట్టారు. కానీ నాకైతే లోపల నేను ఒపీనియన్ని మార్చుకున్నా, అది తప్పైతే అస్సలు కాదు. బికాజ్ వీఆర్ ఇన్ ఎ గేమ్ షో.
అది అయ్యింది. అండ్ ప్రేరణ విషయంలో ఏంటంటే నిజంగా ప్రేరణ మీరు ఎంతమంది ఏమనుకున్నా నమ్మినా నమ్మకపోయినా ప్రేరణ నేను బయట ఫ్రెండ్సే కాదు బిగ్ బాస్ ముందు. అంటే చాలా ఇష్యూస్ అంటే జరిగింది. ఫ్రెండ్స్ కాదు అని చెప్పడం వేరు, బయటకు అసలు ప్రేరణ నచ్చదు అని చెప్పడం వేరు కదా. డెఫినెట్లీ నచ్చేది కాదు. ఎందుకంటే నాకు తనకి కొన్ని క్లాషెస్ అయింది నేను చేసిన ప్రాజెక్ట్లో. సో అంతా ఓన్లీ జస్ట్ హాయ్ బై. మాకు తనకు సపరేట్ రూమ్ ఇచ్చేవాడు, నాకు సపరేట్ రూమ్ ఇచ్చేవాడు. నేను అంత మాట్లాడేదాన్ని కాదు. సో అందుకే నచ్చేది కాదనే చెప్పాను. ఎందుకంటే కపుల్ ఆఫ్ టైమ్స్ సెట్లో కూడా కొన్ని ఇష్యూస్ జరిగినాయి దానివల్ల. సో ఇంకొకటి ఏంటంటే తర్వాత నాకు తెలియకుండా అది క్లోజ్ అయిపోయింది. ఇంకా ప్రేరణ కూడా ఎవరు లేరు, ఇంకా నాకు కూడా ఎవరు లేరు కాబట్టి అన్నీ షేర్ చేసుకోవడము ఇదంతా. మళ్ళీ నాకు మధ్యలో రియలైజ్ అయ్యేది యు ఆర్ ఇన్ అ గేమ్ షో, ఇక్కడ ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు. బికాజ్ నేను చాలా వాల్యూ ఇచ్చేస్తాను, నేను చాలా సాక్రిఫైస్ చేసేస్తాను. సో నాకు రోజు ఒక 10 సారి చెప్పుకున్నదాన్ని ఈ సాక్రిఫైస్ ఇలా ఇక్కడ కాదు, ఇక్కడ వద్దు, నువ్వు గేమ్ షోలో ఉన్నావని. సో అలా ఆ సిచ్యువేషన్స్లో ఈ ప్రేరణ నచ్చదు అని చెప్పేదాన్ని. నేను ప్రేరణ దగ్గర కూడా వెళ్ళి నేను మాట్లాడాను. కానీ ఇట్స్ ఆల్ ఎడిటర్స్ మ్యాజిక్ అంటారు. ఏది చూపించాలి ఏది చూపించకూడదు అనేది ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి నేను ప్రేరణతో ఏం మాట్లాడానో అదంతా ఎడిట్ చేసి ఏది కంటెంట్గా ఏది కావాలి అనేది అది చూపించుంటారు అంతే. కానీ ప్రేరణ క్లారిటీ ఉంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు అది వచ్చి ప్రేరణ ఏదైనా వచ్చి కంప్లైంట్ చేయడం కానీ షీ ఈజ్ అ ఫేక్ ఫ్రెండ్ అంటే నేను ఒప్పుకుంటా, రియల్లీ ఐ యామ్ అని. కానీ ప్రేరణ ఎప్పుడు అలా చెప్పలేదు కదా. అదే ప్రేరణ ఎప్పుడు డిఫెండ్ కూడా చేయలేదు కదా. అంటే 1-2 సందర్భాల్లో డిఫెండ్ చేసింది కానీ చేసింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కడ డిస్కషన్ అయినా కూడా షీ వాస్ సైలెంట్. ఇప్పుడు తను కూడా గేమ్ షో ఉంది. ఎవరు ఇప్పుడు నేను గేమ్ షోలో ఉన్నావు, నీకు సపోర్టివ్గా నేను ఎన్ని రోజులని మాట్లాడుతాను, ఎందుకు మాట్లాడతాను, రైట్? ఇప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి, అర్థమైందా? బయట అనుకో ఏదైనా అయితే నేను నించుంటాను నీకోసం, బట్ గేమ్ షోలో ఉన్నప్పుడు నువ్వే నేనే. సో కానీ ప్రేరణ ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకుంది. అండ్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నా కోసం అది నించోవాలి అని. నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను? వాడది. సో తనకి నా గేమ్ మీద కానీ నా ఫ్రెండ్షిప్ మీద కానీ క్లారిటీ ఉండింది. అది మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అది క్లియర్ ఉండింది. వేరే వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను, నేను అంత సీరియస్గా తీసుకోలేదు ఈ టాపిక్. సో యా. సో మీ ఫాదర్ వచ్చినప్పుడు వాట్ వాజ్ ది రియాక్షన్ హౌస్లోకి? అప్పుడు కూడా మొత్తం మీ ఫాదర్ వచ్చినప్పుడు కూడా ఆయన దగ్గర జరిగిన విషయాలన్నీ అందరికీ చెప్పేసావు నీ ఫ్రెండ్స్కి. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నీకు లేదు. నాకు లేదు కదా, చీటింగ్ అది. నాకు అదే బాధేస్తుంది. బట్ ఎందుకు చెప్పానా, పాపం అది ముందే మాట్లాడుకున్నాం. మీ పేరెంట్స్ ఏమేమి వచ్చి ఏం చెప్తారో చెప్పేసేయాలి. అంటే నేను ఎంత ఇన్నోసెంట్గా మా డాడీ ఏం చెప్పాలో చెప్తే వాళ్ళు చెప్పాలి కదా. నాకు కూడా వచ్చి నాకు చెప్పలేదు. ఇట్స్ ఓకే వాడెవర్. యా, ఫాదర్ నేను చాలా ఎమోషనల్ అయిపోయా. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్వ్యూలో నీకు ముందు మా డాడీ నాకు అస్సలు సపోర్ట్ చేసేవారు కాదు. అలా ఉన్నప్పుడు నేను చాలాసారి పిలిచా షోకి, కానీ డాడీ రా ఇలా అంటే ఎప్పుడూ వచ్చేవారు కాదు. సో బిగ్ బాస్ చూడగానే నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఫస్ట్ వెళ్ళే ముందే చెప్పారు పేరెంట్స్ వీక్లో నేను వస్తా, మమ్మీ వద్దు నేనే వస్తా అని అంత ఎక్సైటింగ్గా చెప్పారు కదా. నేనేమో నామినేషన్స్కి వెళ్తున్నా, మా డాడీ ఏమో ఇంత ఎక్సైటెడ్గా చెప్పారు. అట్లీస్ట్ ఆ ఫ్యామిలీ వీక్ వరకు పుష్ చేయాలి. బికాజ్ ఎవ్రీ సీజన్ ఏమో 10th వీక్ ఉంటుంది ఫ్యామిలీ వీక్. మా సీజన్లో ఏమో 11th వీక్ పెట్టారు. నాకు భయం, మరి నెక్స్ట్ వీక్ మా డాడీ వస్తారు, ఇది ఒక్క వీక్ సేవ్ అయిపోతే చాలు. మా డాడీ వచ్చిన తర్వాత అంతా చెప్పిన తర్వాత ఇంకా పర్లేదు, ఇంకా ఎన్ని డేస్ వెళ్ళిపోయినా పర్లేదు అనుకుని చిల్ అయిపోయాను నేను. యా, సో హ్యాపీ. యా, దట్ లాస్ట్ వీక్ అయితే మా డాడీ కోసమే నేను ఆడాను అబ్బా గేమ్. బికాజ్ ఆయన చాలా ఆయన మాటలు అయితే నేను చాలా హార్ట్కి తీసేసుకున్నా. అబ్బా ఇంత సీరియస్గా తీసుకున్నారా ఆ గేమ్ని? బికాజ్ నేను అంత సీరియస్గా తీసుకోలేదు. గేమ్ వస్తే ఏదో గెలవాలి అని ఆడేదాన్ని, కానీ ఏదో గెలిచిపోవాలి, బిగ్ బాస్ సీజన్ 8 నాదే అన్నట్టు అయితే నేను ఎప్పుడు గేమ్ ఆడలేదు. గేమ్స్ వైజ్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు. యా, అది నాకు తెలియకుండా వచ్చేసింది. నాకు నిజంగా తెలీదు నేను అలా ఆడతాను అని. ఎప్పుడు భయం ఉండేది ఈ స్పోర్ట్స్ అది గేమ్స్ వల్ల. నేను ఎప్పుడు బ్యాక్ ఉంటాను నేను. కానీ ఆడే విధానము, టీంని సపోర్ట్ చేసే విధానం కూడా అంతే. ఈ టీంలో ఎవరైనా ఉంటే మాత్రం యా. సో అలా మా డాడీ నాకన్నా మా డాడీ మమ్మీ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎట్లాగైనా గెలవాలి. మా మమ్మీ కూడా ఏదో పూజలు అంతా చేశారంట, నాకు తెలియదు బయటకు వచ్చింది. వాళ్ళ రియాక్షన్ ఏంటి బయట జరుగుతున్న ఇష్యూస్? అప్పట్లో నువ్వు లోపల ఉన్నప్పుడు ఏమైనా డిస్కషన్ అయిందా? బయటకు రాగానే మా డాడీ చాలా ఏడ్చారు. 1 month నేను మాట్లాడలేదు మా డాడీతో బయటకు వచ్చాక. ఎందుకంటే హీ వాజ్ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఏడ్చారు ఫుల్. నేను చెప్తున్నా డాడీ ఇట్స్ ఓకే, ఇది రియాలిటీ షో అంటే ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన 24 hours చూసేవారు. ఫ్రీ ఉన్నప్పుడేలా ఓపెన్ చేసి చూసేవారంట. ఆయన చాలా కనెక్ట్ అయిపోయారు. ఎట్లాగైనా గెలవాలి అని ఫిక్స్ అయిపోయారు. పాపం ఆయన నేను కూడా అంత ఏడవలేదు నిజంగా చెప్తున్నా. ఎలిమినేట్ అయినప్పుడు
ఏడ్చేసరికి నేను ఇంకా 1 మంత్ అయినా నీ కలవలే. నాకు అది ఎలా ఎలా వెళ్ళాలి? బికాజ్ నాకు మా డాడీకి అంత బాండింగే లేదు. ఆయన ఏడుస్తుంటే ఎలా సమాధానం చేయాలి అని కూడా నాకు తెలియదు. బట్ మా మామ్ షీ వాజ్ వెరీ హ్యాపీ. అరే నువ్వు సూపర్గా ఆడావురా, నాకైతే చాలా నచ్చింది, నువ్వు ఇలా ఇలా